హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం లెమన్ చికెన్ తయారు చేసుకుందాము. దీనికోసమని నేను హాఫ్ అన్ అవర్ చికెన్ని ఉప్పు నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం 1 లెమన్ ఫుల్గా పిండేసుకోవాలి. లెమన్ సీడ్స్ తీసేసేయండి అండి, కూర చేదొచ్చేస్తుంది లేకపోతే. పూర్తిగా ఒక లెమన్ని పిండేసుకుంటున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మిక్సీ బౌల్ తీసుకున్నాను. ఒక 10 నుంచి 12 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. 1 ఇంచు అల్లం వేసేసుకుంటున్నాను. 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు కట్ చేసేసి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు నేను చక్కగా మిక్సీ పట్టేసుకుంటున్నానండి. చక్కగా మిక్సీ పట్టేసుకున్న దాన్ని నేను చికెన్లో వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను. హండ్రెడ్ గ్రామ్స్ కర్డ్ వేసుకుంటున్నాను. కర్డ్ కొంచెం పుల్లగా ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి. కర్డ్ వేసుకున్నాక నీట్గా బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటున్నాను. నేను ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. 4 లవంగాలు, 3 యాలకులు, 1 బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుంటున్నాను ఆయిల్లో. ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లో నేనేం వాటర్ వేయట్లేదండి. పెరుగులో నుంచి వచ్చే వాటరు, చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే ఫ్రై అవుతుంది. చిన్న ఆనియన్స్ అండి, చిన్న ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ చాలా టేస్ట్గా ఉంటాయండి లెమన్ చికెన్లో. చికెన్ ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను. చికెన్ బాగా బాయిల్ అయ్యాక కార్న్ఫ్లోర్ వాటర్ తీసుకున్నాను కదండి, ఆ మిక్స్ చేసుకున్న వాటర్ దీంట్లో పోసేసుకుంటున్నాను. కస్తూరి మేతి తీసుకున్నానండి. కస్తూరి మేతి ఇట్లా నలిపేసుకొని వేసేసుకుంటున్నాను. ఒక చిన్న టేబుల్ స్పూన్ చాలండి, కస్తూరి మేతి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా చికెన్ బాగా బాయిల్ అయ్యాక లాస్ట్లో ఒక లెమన్ స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. గింజలు తీసేసుకోవాలండి లెమన్లో. నీట్గా ఇలా స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు, నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు సరిపోతే వేసుకోకండి. గ్రేవీ అంతా ఇలా థిక్గా అయిపోయాక నేను కర్రీ లీవ్స్ వేసుకుంటున్నాను లాస్ట్లో. ఈ లెమన్ చికెను బగారా రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, నా ఛానల్లో ఉంది. గ్రేవీ నాకు కావాలండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చిందండి లెమన్ చికెను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.